హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లు అందరూ మంచిగా ఫ్రెండ్స్, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వ్లాగ్ అయితే ఇంకా తమ్లైన్ చూస్తారు కదా, సో బర్త్డే వ్లాగ్ అన్నట్టు బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నాం అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మర్చిపోకూరి లైక్ చేసిడు. సో లైక్ చేయగానే హైప్ వస్తుంది. చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమంది కొత్త వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయర్రి. ఇంకా బర్త్డే అంటే అసలు ఏం అనుకోలేదు, సెలబ్రేషన్స్ అది ఇది అని టెంపుల్కి వెళ్ళాలని అయితే అనుకున్నా. కానీ అనుకోకుండా టెంపుల్కి వెళ్ళడం కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా డ్రెస్ ముచ్చట చెప్పినా కదా, సో మీషోలో డ్రెస్ తీసుకున్నాను, అది కూడా టైంకి అందుతుందని అదో టెన్షన్ అయిపోయింది. సో మొత్తానికి అయితే అది పొద్దుగాలనే అందేసింది. కానీ ఇంకా కేక్ కట్ చేసి ఎందుకులే, ఇంకా 6th బర్త్డే కదా, సో ఎప్పుడు ప్రతి ఇయర్ కేక్ కట్ చేస్తాము. సో చిన్న చాక్లెట్లు అట్లా పంచిద్దాము అనుకున్నాం. కానీ ఇంకా మా పెద్దోడైతే అసలుకే వినలేడు. లేదు నాకు అసలు కేకు కావాలని బగ్గా ఏడ్చిండు. పోనీలే, ఇంకా బర్త్డే రోజు ఏం ఏడిపిస్తాం పిల్లల్ని, మనం ఏం చేసినా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా అని చెప్పేసి అయితే చిన్నగా 1 కిలో కేక్ అయితే తెప్పించినాం అన్నట్టు. కానీ మా వాళ్ళు ఏం చేశారంటే కేక్ తీసుకురామంటే సో నాకు చెప్పకుండానే కూల్ కేక్ తీసుకొచ్చారు. ఆ కూల్ కేక్ ఏంటంటే మేము బయటకు తీసినామా, మేము అవన్నీ రెడీ చేసుకునేసరికి కథం కరిగిపోడు. దానికి ఫ్రిడ్జ్లో పెట్టుడు తీసుడు దానికి టైం సరిపోయింది అనుకోరి. సో మా 2nd బర్త్డే అప్పుడేమో కూల్ కేక్ తెప్పించినామంటే మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది టేస్ట్. కానీ ఈ చలికాలం కదా అందుకే అనుకున్నాం, కానీ ఇంకా తప్పలేదు, ఇక తెచ్చిరు కదా. ఇక అందరిని అయితే పిలిచినామంటే అందరిని అంటే చిన్ననే చేసుకున్నాం కదా, ఇంకా ఓన్లీ పక్క పొంటి వాళ్ళని. సో మా ఇంకా పిల్లలు, సో మా పిల్లల ఫ్రెండ్స్, ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చిర్రు, ఇంకా మా సిస్టర్స్, ఇంకా మేమే అన్నట్టు. సో చిన్న అట్లా జరుపుకున్నాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ ముచ్చటి కత్తనైతే ఇంకా మా పెద్దోంది ఫస్ట్ బర్త్డే అప్పటి ఫ్లెక్సీ అన్నమాట. అది ఇన్ని రోజులు దాచిపెట్టిన, నాకు మెమొరీస్ ఎక్కువ ఇష్టము. వాని ఫస్ట్ బర్త్డే ప్రతి బర్త్డేకి కేక్ కట్ చేస్తా, కానీ అసలు ఫొటోస్ ఇప్పటికి కూడా ఏం లేవు, ఫోన్లన్నీ పోతానే ఉన్నాయి, ఏవి మెమొరీస్ ఉండలేవు. కనీసం ఇదైనా ఉండాలి అని చెప్పేసి ఇంకా చిన్నగా బెలూన్స్ అయితే తీసుకొచ్చిర్రు కేక్ తెచ్చేటప్పుడే. ఇంక ఎట్లాగో సింపుల్గా చేద్దామని చెప్పేసి ఇంకా వాని ఫ్లెక్సీ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి సెట్ చేసినాం అన్నట్టు. సింపుల్గా ఉంది. ఇంకా మాకు వచ్చినట్టు ఏదో మాకు ఉన్నంతలో చేసుకున్నాం ఫ్రెండ్స్, అంతే. ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు ఏమైందంటే మా చిన్నోడైతే ఇంకా పొద్దుగాలటి నుంచే ఏడుపుడు స్టార్ట్ చేసిండు అన్నట్టు. బర్త్డే అనగానే మొన్న సో దసరా అప్పుడు చిన్నోని బర్త్డే అయింది కదా, ఇంకా నా బర్త్డేనే మళ్ళీ నా బర్త్డేనే అని ఏడ్చుడు. ఇంకా వాడిని అస్సలకే కేక్ కట్ చేయని ఇస్తలేడు, కేక్స్ ఇట్లా కూర్చొని ఇస్తలేడు. ఇంకా అందుకోసమే ఇంకా వీంది కూడా బర్త్డే అన్నట్టు వీనికి కూడా ఒక డ్రెస్ వేసి ఇంకిద్దరికి అదే సీట్ కబ్జా చేసినాం అన్నట్టు. ఇంకా ప్రతిసారి ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ తీసుకుంటాం, కానీ ఈసారి తీసుకోలేదని చెప్పి అట్లా కాసేపు వేసిన అన్నట్టు. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మా గోలని అయితే ఇంకా బర్త్డే ముచ్చటకి అత్తని అయితే సంక్రాంతి నెక్స్ట్ డేనే. సో మా పెద్దోడి బర్త్డే కనుమ రోజు, నా డెలివరీ అయితే సంక్రాంతి రోజే వెళ్ళినాం అన్నట్టు హాస్పిటల్కి. కానీ నాకు ఒక్క బాధ ఏంటంటే, సో మా పెద్దోని బర్త్డే అప్పుడు స్కూల్లో ఉండేవి, మా చిన్నోని బర్త్డే అప్పుడు అయితే ఉంటాయేమో, ఎందుకంటే దసరా డేట్లు చేంజ్ అవుతాయి కదా. కానీ సంక్రాంతి మాత్రం అస్సలకే చేంజ్ కావు నాకు తెలిసినప్పటి నుంచి అయితే. సో ప్రతి ఇయర్ చేంజ్ అయినా కానీ డేట్ మాత్రం అన్ని పండుగలు చేంజ్ అవుతాయి, కానీ సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా 15 డేట్కే వస్తుంది, 16కే కనుమ వస్తుంది. ఇంకా పాపం ఇంకా మనకి ఎప్పటికీ కూడా స్కూల్లో సెలబ్రేట్ చేసుకునే ఉంటుంది కదా, పిల్లలకి ఎవరికైనా స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్తోని, సో చాక్లెట్లు వంచాలి, అందరితోని షేర్ చేసుకోవాలని. కానీ పాపం వానికే హాలిడేస్ వస్తాయి, బర్త్డే రోజు స్కూల్ ఉండదు, ఇంకా అదొకటే బాధ. సో మా చిన్నోనికి పెద్దోనికి ఇద్దరికి పెద్ద పండుగలు అప్పుడే బర్త్డే. సో దసరా పెద్ద పండుగనే, సంక్రాంతి పెద్ద పండుగనే. సో 2 అప్పాల సీజనే కాబట్టి మా పిల్లలు ఇద్దరు కూడా అప్పలు తిన్నాకనే పుట్టిరని మా వాళ్ళు అయితే అంటా ఉంటారు ఇప్పటికీ. నేనేమంటా అంటే సో వీళ్ళ బర్త్డేస్కి ఊరంతా పండుగ జరుపుకుంటారని ఏదో అట్లా ఫన్నీ అంటలేండి. ఎందుకంటే కాకపిల్ల కాకికి ముద్దు అన్నట్టు సేవరి పిల్లలు అల్లకి ముద్దు కదా. ఇక కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం మరి ఎంత ఫన్నీ అంటే, కేక్ కట్ చేయంగానే వెంటనే మా చిన్నోడు వేసి టప్పుగా నోట్లో పెట్టేసుకుండు. ఎందుకంటే మనకి కేక్ అంటే అంత ఇష్టం అన్నట్టు, పిల్లలంటే ఎవరికైనా అంతేలేండి. ఇంకా నా బాధ ఏంటంటే ఆ కూల్ కేక్ కాబట్టి అది అక్కడ పెట్టంగానే మొత్తం కరిగిపోతుంది, అది ఎక్కడ మొత్తం కరిగిపోతుంది అని అదో పెద్ద టెన్షన్ అయిపోయింది నాకు. సో ఇంకా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు పెద్దల కంటే. ఇంకా ఏదైనా సరే మన చేతుల్లో ఉన్నంత వరకు, పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయారు అనుకోరి ఇంకా వాళ్ళే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కట్ చేపియడము అట్లా.
మనము చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి. అసలు కనీసం కేక్ కటింగ్ అన్నా ఉండేదా ఫ్రెండ్స్? ఎవరో ఒకళ్ళు కేక్ కట్ చేస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బా కేక్ తిన్నాం అని 10 మందితో చెప్పుకునేటోళ్ళము. అసలు ఒక చాక్లెట్లు పంచడానికి స్కూల్ ఉన్నప్పుడు ఎవరన్నా బర్త్డే అని చెప్పి సార్కు చాక్లెట్ ఇవ్వడానికి వస్తే హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరూ నిలబడి క్లాప్స్ కొడితే ఎంత సంతోషంగా అనిపించేదో. కానీ ఇప్పుడు అట్లుందా? బర్త్డే అంటే బర్త్డేనా అని చెప్పి వాట్సాప్ స్టేటస్ పెట్టేయడము, అంతకు మించి అయితే ఏముంటుంది. సో అప్పుడైతే ఇట్లా డెకరేషన్స్ అన్న ఉండేటియా? ఇట్లా ఉండకపోయేటి. వాటి కేక్ కట్ చేస్తేనే మహా ఎక్కువ అన్నట్టు. కానీ ఇప్పుడు బర్త్డే షూట్స్ అని, సో బర్త్డే డెకరేషన్స్ అని, సో మొత్తము రెడీమేడ్ డెకరేషన్స్, అసలు మొత్తం కొత్త రూల్స్ భలే ఉన్నాయి కదా. సో మేమైతే అంత పెద్దగా ఎప్పుడు చేసుకోలేదు. సో మేము ఎప్పుడైనా సరే మా పిల్లలిద్దరికి కూడా చిన్ననే చేసుకున్నాం. ఎందుకంటే మన అంత బడ్జెట్ కాదు కదా, ఎవరి బడ్జెట్కు తగ్గట్టు వాళ్ళు జరుపుకుంటారు. సో ఎప్పుడైనా సరే నేను ఒకటే మాట చెప్తా, ఉన్నదాన్ని విడిచిపెట్టద్దు, లేని దానికోసం బాధపడద్దు అన్నట్టు మనం ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. ఎప్పుడో ఒకళ్ళని చూసి మనము అనుకోవద్దు అనేదే నా ఫీలింగు. అంతే, ఉన్నంతలోనే సంతోషపడతా. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు. సో ఇంతకుముందు కేక్ పెట్టింది మా సిస్టరు. సో వీళ్ళిద్దరు కూడా మా అక్క వాళ్ళ పిల్లలు. వీళ్ళే పాపం డెకరేషన్కి మస్తు కష్టపడ్డారు. సింపుల్గా అయినా సరే చేసే వాళ్ళు ఉండాలి కదా. సో వాళ్ళే అన్నీ చేసిరు అన్నట్టు, వాళ్ళే కేక్ తీసుకురావడం ఇవన్నీ కూడా చేసిరు. సో ఇంకా కనబడే అయితే మా చిన్నమ్మ. సో మొన్న భోగిపళ్ళు వీడియో పెట్టిన కదా, ఆ రోజు ఒక బ్రదర్ కామెంట్ చేసిండు, సిస్టర్ మీరు పుట్టింటికి వెళ్ళలేరా పండుగకు అని చెప్పేసి. నేను ఉండేది పుట్టింట్లోనే. సో ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అన్నట్టు, నేను అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటా. సో షార్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నా కానీ ఇంకా వీలైతలేదు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా అక్క వాళ్ళ పాప అన్నట్టు. ఇంకా మస్తు పెద్ద ఫ్యామిలీ మాదైతే, మస్తు మంది సిస్టర్స్ ఉన్నాం, పెద్ద ఫ్యామిలీ. కానీ అంత పెద్ద ఫ్యామిలీ కనబడాలంటే కష్టం వీడియోలో, ఎందుకంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు. సో అందరూ ఎవరి ఇంటికాడ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరిని ఒకేసారి క్యాప్చర్ చేయడం మస్తు కష్టము. సో చూద్దాం కమింగ్ వీడియోస్లల్లా. సో చూపిస్తా, అందరినీ కూడా పరిచయం చేస్తా ఫ్యామిలీ అందరినీ. కానీ ఒక్కటే మా బాధ ఉంది, నేను ప్రతి ఇయర్ ఒకటే అనుకుంటా. సో పిల్లల బర్త్డే అప్పుడైనా ఎప్పుడైనా సరే, సో నెక్స్ట్ బర్త్డే వరకు మన ఛానల్ అనేది ఇంకా కొంచెం సక్సెస్లో పోవాలి, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు అందాలి. సో పిల్లలకైనా ఫ్యామిలీకైనా ఎవరికైనా నాకు అందాలి అని నేను అనుకుంటా. బట్ ఏమవుతుంది అని అంటే ఛానల్ ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా లోకి పోయింది అన్నట్టు. సో వ్యూస్ తగ్గిపోవడం వల్ల నేను ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల సో నా వీడియోస్ అనేటివి అందరికీ రీచ్ అవుతలేవంట. సో ఇన్ని రోజులు నా వీడియోస్ చూసిన వాళ్ళకు నోటిఫికేషన్స్ వెళ్తలేవట. సో నా వీడియోస్ వెళ్తలేవట కామెంట్ చేస్తున్నారు. సో అది కూడా నా మిస్టేకే. సో దానివల్ల నేను బర్త్డే అని చెప్పి వీడియో పెట్టినా సరే ఎవ్వరు కూడా విషెస్ చెప్పలేదు. సో కొత్త వాళ్ళకి మన వీడియోస్ వెళ్తున్నాం కాబట్టి, సో మనం ఎవరో తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు విషెస్ చెప్పరు కదా. సో తెలిసిన వాళ్ళైతే చెప్తారు, మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే. సో అది నా మిస్టేకే, అదే కొంచెం బాధ. పిల్లలు చెప్పుకుంటే పోతే బాగానే ఉంటాయి కానీ ఇంకా అందరు వెళ్ళిపోయారు. కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే బర్త్డే ముచ్చట ఇదన్నమాట. ఇంకా మీరు మాత్రం వీడియోకి లైక్ చేయరి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. వీడియో ఇంతవరకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.